ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రానా బేరు చూపెడుతున్నావు అంటుంది. ఏం చేయాలి మరి? ఇగో ఇప్పుడు చూపెడతా చేయమని పిల్లగాడు ఆడికి అందాక మొత్తం గతంలో ఊరు సర్పంచ్ అందరు పోటువారు మళ్ళీ పైన మన కేసీఆర్ ఎవరు మన రేవంత్ రెడ్డి సారు, ఇక సీతక్క, లక్ష్మీకాంత్ రెడ్డి సారు అందరూ ఉన్నారు. ఇక సురేష్ రెడ్డి గారు సార్ కూడా ఉన్నారు. అందరు ఫోటోలు పెట్టుకున్నాడు అన్న. ఇక అన్న పెట్టుకోలేడు అన్నానికి అన్న పెట్టుకున్నాము. కానీ ఇక పిట్లం గ్రామం మన మండలం పెట్టుకోవటం అన్నమాట. కామారెడ్డి జిల్లా ఇది ఇక్కడ వచ్చిన మన అక్కడ తిరిగినట్టుంది. ఇది నేను కొడంగల్ అందరికీ వచ్చినాయి మన ఇప్పుడు మా కోరికలు దొరికొచ్చాడు. వీడి జుల్లూరు సర్పంచ్ అన్న చూస్తే సినిమా హీరోలు అనుకుంటాడు. నున్నగా తమాషా ఎర్రలు కూడా బాగున్నాడు అన్న. ఇక అన్నకు రాజకీయ ప్రస్థానమే కొత్త, దాంతోపాటు పబ్లిక్ మార్కెట్ రావడం కూడా కొత్తనే అన్న. ఎట్లుంటుంది కదా కొత్త మంచి సుఖంగా అన్ని మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా. గదా హుషారుతోటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అన్న. ఈ చేసేదానికంటే ముందు సర్పంచ్ పోటీ చేస్తున్నాడు, ఎటువంటి వాగ్దానాలు ఇచ్చిండు, ఎటువంటి మేనిఫెస్టో ఇచ్చిండు, అవన్నీ తెలుసుకొని మరి మన పిట్లంగా రావడం ఇలా డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ చాలా పెద్ద దాదాపు 9,000 ఓట్లే ఉన్నాయి. ఇక జనాభా వస్తే 20,000 దాకా జనాభా ఉంటుంది. మున్సిపాలిటీ కావాల్సిందిగా మరి కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. కాబట్టి పెద్ద గ్రామ పంచాయతీ మళ్ళీ మండలి పెట్టుకుంటారు. మరి ఎట్లా నిధులు వస్తున్నాయి కదా అవన్నీ తెలుసుకుందామండి. అన్న నమస్తే శేఖర, బాగున్నావా? ఇక ఏమంటే ఇక రాజకీయం అంటే ఇక తెల్లంగా వేయాలి. రంగుబట్టల నుంచి బయట అంటే క్యాష్ నీకు ఇష్టమా తెల్లంగా? ఎప్పుడు వేయలేదు. రాజకీయం ఇష్టం. ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నప్పుడు వేస్తుంటేవి, స్కూల్ మందులో వేసినాము ఖచ్చితంగా అప్పుడు ఉంటుండే. అప్పుడు తెల్లంగా వేరు, ఇప్పుడు కదరంగి కదా. అప్పుడు నాలాగుంటుంది ఇలా నార్మల్గా, ఇప్పుడు ఇక కదరంగి. మరి నాకు ఒకటి ఇప్పిస్తాను వాటికి ఇట్లా తప్పకుండా. దుకాణం కూడా ఓపెన్ కావచ్చు. తప్పకుండా ఇప్పిస్తాం. ఇట్లా ఉండాలి నాకు కూడా తప్పకుండా. ఇక నా ఈ పొద్దు మీ ఊరికి వచ్చిన మరి ముసలి పెట్టి ఇక మా వివరి సేవలు కానీ చెప్తా ఉన్నా మీ గురించి. తప్పకుండా. హాయ్, నమస్కారం. నా పేరు కుమారి చంద్రశేఖర్ సాయిలు. మాది పిట్లం గ్రామం, కామారెడ్డి జిల్లా. 2025లో జరిగినటువంటి స్థానిక ఎలక్షన్స్లో నేను సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. మాది పిట్లం ఓటింగ్ వచ్చేసి 9,500 ఓటింగ్, 16 వార్డులు. 16 వార్డులలో మేము పార్టీ పరంగా 10 వార్డులు గెలుచుకొని ఇక్కడ నిలబడడం జరిగింది. దీనికి నిలబడడానికి కారణమైనటువంటి మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది ఏమైనా ఇంటికి ఫ్యామిలీ వివరం చెప్తామా? రాజకీయం ఏంటంటే మేము ఎప్పుడు రాజకీయానికి వస్తాం అనుకోలేదు. గతం చూసినట్టయితే మా ఫ్యామిలీ ఒక గత 40-50 ఏళ్ళ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేస్తుంది. మా పెద్దనాన్న గతంలో, మా ఉమ్మడి కుటుంబం, మా పెద్దనాన్న గతంలో ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేశారు. తర్వాత మా నాన్న కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా పనిచేశారు. తర్వాత అనుకోకుండా నాకు ఈ అవకాశం వచ్చింది. ముందు అట్టి మాట ఏమన్నా అంటే టీచర్గా చేసినట్టే కదా కొడుకు. అవును. మరి చదువుకున్నాను నేను వచ్చేసి నాది బిఎడ్ అయిపోయింది. బిఎడ్ అంటే బిఎడ్ అంటే డిగ్రీ తర్వాత టీచింగ్, టీచర్గా ట్రైనింగ్ ఉంటుంది. మరి మంచి చదువు గిన్నెకి వచ్చినాయి. మరి అమ్మ నాన్న కోపం కాదు మరి ఎందుకు కొడుకు రాజకీయం అంటారు? ఏముంటుంది, ఈ రోజుల్లో ఒక్క కొడుకంటే ప్రేమలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ప్రేమలు ముందుకు ఊర్లోనే ఉంచుతాయి. వాళ్ళతో ఉండాలన్న వాళ్ళ కోరిక మేరకు నేను డిగ్రీ హైదరాబాద్లో చేసినప్పటికీ బిఎడ్ గజ్వేల్లో చేసిన. తర్వాత వచ్చేసి ఇక్కడ మా పెద్దనాన్న రాజకీయంగా ఉంటూ శిశు మందిర్కి అధ్యక్షుడిగా పనిచేసేవారు. ఇక ఆయన స్కూల్లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కూడా శిశు మందిర్ స్కూల్లో దగ్గర ఒక 5-6 ఇయర్స్ టీచింగ్ చేశాను. దాంతో నాకు వచ్చిన కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఈ ప్లేస్ ఈ విలేజ్ పీపుల్స్ నన్ను ఒక అవకాశం ఇచ్చింది. పెళ్ళి అంటారా, పెళ్ళి వచ్చేసినది మా నాన్న ఎక్స్పైర్డ్ తర్వాత 12-11లో ఎక్స్పైర్ అయ్యిండు.
అమ్మ చూసిన సంబంధం లేకపోతే ఇట్లా ప్రేమించి చేసుకుంటారు కానీ లవ్ మ్యారేజ్ అట్లా అట్లేమైనా అయిందా? మా సిస్టర్స్ మా బావ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులే. సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కానీ ఇంకా సమయంలో ఎటువంటి సమయం చెప్పినా మన గ్రామ ప్రజలు నిజం చెప్పాలంటే నేను రాజకీయాలకి మా ఫ్యామిలీ 10 సంవత్సరాల పాటు రాజకీయంగా ఉన్నప్పటికీ నాకు వ్యక్తిగతంగా చాలా దూరంగా ఉంటుంటే నేను ఎంతసేపు స్కూలు పిల్లలు అన్నట్టుంటుంటే తర్వాత మేము చూసి ఎప్పుడైతే నాకు అవకాశం వచ్చిందో అప్పుడు జనాల దగ్గర పోయిన కొద్దీ నేను చూస్తున్నటువంటి ప్రాబ్లం ఏ విధంగా అంటే ప్రతి ఇంటికి కూడా మా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో ప్రతి ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రతి ప్రాబ్లం వాళ్ళు నా ముందుకు తీసుకురావడం జరిగింది. నేను నాతో సాధ్యమైనంత వరకు కొత్త పద్ధతులతో యువతను తీసుకుపోయి ముందుకు వాళ్ళతో సాల్వ్ చేసుకుందామన్న ఆలోచనతో ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రచారం మాట్లాడుతున్నాను కోపం కోపం మరి ఈ ఎలక్షన్ ఖర్చు ఎంత వచ్చిందమ్మా? ఖర్చు అంటారా? ముందు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా విషయానికి వస్తే నేను గతంలో శిశుమందిలో పనిచేసినటువంటి ఒకటి లోకల్లో ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది నేను అనేసరికి ఒక ప్రేమాభావంతో నాతో అహర్నిశలో 24 గంటలు పనిచేసి నన్ను ముందు తీసుకెళ్ళిన ఖర్చు చాలా అసలు ఖర్చు నా దృష్టిలో చాలా తక్కువైంది. చెప్పాలంటే ఒక 10,000, 15,000, 20,000 అంతే పేపర్ ఖర్చు తప్ప ఇంకోటి ఏం లేదు. 15 లక్షలు ఏమనుకుంటున్నాయి పేపర్ ఖర్చు తప్ప నాకు ఇంకేం వస్తారు కదా అలాంటి ఉన్నది ఖచ్చితంగా ఉంది. కానీ నా వరకు వచ్చేసరికి నా క్లాస్మేట్స్ కానీ సమాజంలో నాతో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ చాలా బలంగా పనిచేసారు. వాళ్ళు పెట్టుకున్న రూపాయి నాతో ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎంత వచ్చింది మెజారిటీ మనం? నాకు వచ్చేసి పిట్లంలో 9,500 ఓటింగ్ ఉంది. దాదాపు నాతో 5 పోటీ పడినారు. దాంట్లో గోదావరి అనేటువంటి దాంట్లో నాకు ఒక 200 చేంజ్ వచ్చింది. ఎక్కువ వచ్చింది అందరు మెజారిటీ మంచిగా వచ్చింది. అదృష్టం అందరి కార్యకర్తల పనితీరు. మంచి గెలిచినందుకు ఇటువంటి కార్యక్రమాలు మేము మామూలుగా క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడే చెప్పినాం, డోర్ టు డోర్ తిరిగినప్పుడే చెప్పినాం ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి, చిన్న ఫోన్ కాల్తో మేము ముందుంటామని చెప్పినాం. అదే పనిగా తీసుకుంటూ మేము వచ్చి రాగానే గత 3-4 ఇయర్స్ నుంచి కూలిపోయినటువంటి ఏదైతే డ్రైనేజ్ ఉందో ప్రైవేట్ లేబర్ని పెడుతూ జీపీ వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఊర్లో మొత్తం ఒక రౌండ్ మొత్తం ఏ ఒక్క మోరీని వదలకుండా డ్రైనేజ్ వదలకుండా క్లీన్ చేస్తాం. అదే కాకుండా ప్రతిదీ కూడా శానిటేషన్ విషయంలో కానీ ట్యాంకర్ మామూలుగా పీడబ్ల్యూ విషయంలో కానీ వాటర్ పైప్ లైన్ విషయంలో కానీ చాలా మటుకు మా దగ్గర ఏంటంటే వాటర్ ప్రాబ్లం కొంచెం కొన్ని ఏరియాలో ఉంది. అక్కడ కూడా అవసరానికి అనుకూలంగా బోర్లు కూడా వేయించినాం. ఈ విధంగా ప్రతిదీ కూడా అవసరానికి అనుకూలంగా ఎక్కడ ఏది అవసరం ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్గా జనాలకు చూపిస్తూ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి గతంలో మన కేసీఆర్ సార్ పరిపాలించినాయి అప్పుడు కానీ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ కింద మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తాము. కేసీఆర్ అంటే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ కోసం చేసిన, నాకు తెలిసి జనాల కోసం అని చెప్పుకుంటున్నాడు కానీ ఎక్కడే చేసినా ఆయన ఫ్యామిలీ కోసమే చేసినా నేను ఖచ్చితంగా బళ్ళలా బుద్ధి చెప్తాను. ఎందుకంటే ఏం చేసినా ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాళేశ్వరం, ఇప్పటికీ ఆయన దిగకముందే దానికి 4 పరెలు పడి ఈరోజు కూలిపోయే స్థితిలో ఉన్నది. ఆ ఒక్కదాని పేరు మీద కొన్ని వేల కోట్లు కరప్షన్ జరిగిందని చెప్పుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసినా ఏ పథకం చూసినా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మనకి గతంలో వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా సరే చాలా మటుకి బేస్మెంటేజ్ ఒకళ్ళ పేరు మీద తీసుకొని కొన్ని 100 ఇళ్ళు ఆ విధంగా లీడర్లు తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఇందిరమ్మ ఏదైతుందో ట్రాన్స్పరెంట్గా ఉంది. ఒక ప్రభుత్వ అధికారికి లబ్ధిదారునికి మధ్య ఏ రాజకీయ నాయకుడు లేడు. వచ్చిన ప్రతి రూపాయి డైరెక్ట్ ఆయన బ్యాంకులో పడుతుంది. ఎలాంటి కరప్షన్ లేకుండా ఈ పథకం ముందుకు పోతుంది. అదే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ముందుగా చెప్పుకోవాల్సింది, చాలామంది ప్రతి రూపాయిని లెక్కిస్తారు కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బస్సు అవుతుందో ఫ్రీ బస్సు, దానికి అసలు నెలకింత ఖర్చు అనేది ఎక్కడ కూడా వెలగట్టలేకుండా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రవేశపెడుతున్నటువంటి ఇందిరమ్మ ఏదైతుందో ఖచ్చితంగా కనీస పేదవాడికి అందే విధంగా ఉన్నది. ఏ విధంగా చెప్పాలంటే ఒక 60 గజాలు 70 గజాలు పట్టుకోవడానికి అనుకూలంగా ఉంది.
అంతేకాకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా కేవలం లబ్ధిదారునికి ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి రాజకీయ నాయకులు లేకుండా గతంలో చూసినట్టయితే ఒక కేసీఆర్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ ఆయన ఎక్కడ ఏ సిద్దిపేటలోనో హైదరాబాద్లోనో కనిపించినాయి, కానీ మా ప్రాంతంలో ఇప్పుడు మా జుగ్గల్ కాన్ఫరెన్స్లో గతంలో మా పిట్లంలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా లేదు. ఈరోజు మేము వచ్చినాక అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మా ఊర్లో 140 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ 140లో దగ్గర దగ్గర ఒక 25 నుంచి 30 ఇండ్లు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి మేము రిబ్బన్ కట్ చేసి ఆ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు అందులో హ్యాపీగా ఉంటున్నారు. ఇందిరమ్మనే కాకుండా దానికి ఆ ఇంటికి ఉచిత 200 యూనిట్లు ఏవైతున్నామో ఆ 200 యూనిట్లు కూడా ఈరోజు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కనీస పేదవాడికి అంటే ఉన్నవాడికి కాకుండా పేదవాడికి ఒక ఊరటలా ఉంది. నెలకి 500-1000 రూపాయలైనా ఆయనకు గవర్నమెంట్ సపరేట్గా పేదవాడిగా గుర్తించి అందించే రకంగా ఉంది. అంతేకాకుండా కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ పేదవాడికి ఏం చేసిందని చెప్పేసి నేను గట్టిగా అడుగుతున్నాను. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి పేదవాడు ఆకలికి చచ్చిపోయిండు, వాడికి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ మా గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆయన చెప్పాలంటే ఆయనకి జనాలపై ఈ పేదవాళ్ళపై ఎంత ఇది ఉందో ఆయన పనితనం కనిపిస్తుంది. 10 ఏళ్ళు కాని పని కేవలం ఆయన వచ్చినాక ఒక సంవత్సరంలోనే ఒక దగ్గర 1 లక్షల రేషన్ కార్డుని ఆయన సరఫరా ఇవ్వడం జరిగింది. మా ఊర్లోనే కొన్ని వేల రేషన్ కార్డు మా ముందే తీసుకోవడం జరిగింది. 499 రూపాయలు 500కే మనకు సిలిండర్ కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా పేదవాడికి ఆయన కష్టాల్లో పాలు పంచుకుంటుందని నేను గట్టిగా మాట్లాడుతాను. మరి ఇంకా 4 దాకా చేద్దాం మా టైం. మనకి ఈ సమయంలో ఇంకా మీరు ముందు చేయకుండా కార్యక్రమం ఉన్నాయా? మాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో తోట లక్ష్మీకాంతరావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సహకారంతో పిట్లంలో మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయన మాకు ఆ భరోసా కూడా ఇచ్చాడు. ముఖ్యంగా చెప్పాలంటే పిట్లంకి పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో మేము అందరినీ ప్రజల దృష్టిలో పెట్టుకొని లోకల్ టాయిలెట్స్ నిర్మించాలన్న ఆలోచనతో ఆల్రెడీ మేము ఉన్నాము. మా బాడీ కూడా ఉంది. అదే కాకుండా లోకల్ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ప్రాథమిక అవసరానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలలకి వంటగదులు కానీ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఆ మహిళా భవనాలు కానీ ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మా సార్ మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి సహకారంతో మా ముందున్నటువంటి పెద్ద రైతుతో పిట్లంకి ఒక సెంట్రల్ లైటింగ్తో దీన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళి మాకంటూ ఒక పేరు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలియ మరి ఇలా బస్ వాళ్ళ చూసి సంతోషం. చాలా మంచి కూర్చొని